ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. గుప్త నవరాత్రి పూజలు సంవత్సరంలో 2 సార్లు వచ్చే గుప్త నవరాత్రులు మాఘమాసంలో మాతంగి నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు. ప్రతి సంవత్సరం మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నాం. వారాహి నవరాత్రులు పూర్ణాహుతి అయిన తర్వాత మళ్ళీ వారాహి నవరాత్రులు ఎప్పుడు వస్తాయి అని ఏడాది కాలం పాటు ఎదురు చూసేటువంటి అద్భుతమైన రోజులు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మహాకామేశ్వరి పీఠం దేవప్రశ్న కార్యాలయంలో వారాహి నవరాత్రి పూజలు జరుగుతాయి. మన ఛానల్ చూసి మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం మీ ఇంట్లో మీరు కూర్చుని ఈ హోమాలను వీక్షించేటువంటి సదుపాయం మనం కల్పిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఈ 9 రోజులు వారాహి నవరాత్రి పూజలను కూడా జరుగుతాయి. ప్రత్యక్ష ప్రసారం మన దేవప్రశ్న యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఈ సంవత్సరానికి ఒక విశేషం ఉంది. మన దేవప్రశ్న కార్యాలయంలో మనం వారాహి నవరాత్రి మొదలుపెట్టిన 9వ సంవత్సరం. ఈ సందర్భంగా అమ్మవారి ప్రేరణ, మిత్రులు శ్రేయోభిలాషులు అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఈ వారాహి హోమాలతో పాటుగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. ఏమిటది? కలవు చండీ వినాయక అంటారు. కలియుగంలో చండీ అమ్మవారి వినాయకుడిని పూజిస్తే సత్వర సిద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. చండీ హోమాల్లో నవచండీ హోమం, శతచండీ హోమం, సహస్రచండీ హోమం, ఆయుధ చండీ హోమం, ఇలాగ అంటే 9 సార్లు, 100 సార్లు, 1000 సార్లు, 10,000 సార్లు, 1,00,000 సార్లు ఇలా అద్భుతమైన శక్తి ఇచ్చే హోమం. ఈసారి మన మిత్రులు శ్రేయస్సు కోరుతూ, మన ఛానల్ చేసే వీక్షణ శ్రేయస్సు కోరుతూ 9 రోజులు చండీ హోమం జరుగుతుంది. రోజు హోమం జరుగుతుంది. పారాయణ ఉండదు, కేవలం హోమం జరుగుతుంది. వారాహి హోమంతో పాటుగా పక్కనే చండీ హోమం కూడా జరుగుతుంది. అద్భుతమైన అవకాశం, వినియోగించుకోండి. ఈ పూజలన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో సామూహికంగా జరుగుతాయి. ఈ పూజలో పాల్గొనలేని వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం చూడండి. మనకి పురాణాల్లో, కథల్లో నలదమయంతుల చరిత్రలు లాంటి చదివినప్పుడు ఈ కథ విన్నవారికి, కథ చదివిన వారికి దైవానుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఫలశ్రుతిలో ఉంటుంది. మీరు వారాహి నవరాత్రి అందరూ చేయలేరు, వీలు కాదు. ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు అంటే వారాహి మంత్రం మూలమంత్ర ఉపదేశం ఉన్న వాళ్ళు వారాహి జపం చేయొచ్చు, హోమం చేయవచ్చు. ఉపదేశం లేని వాళ్ళు స్తోత్రాలు చదువుకోవచ్చు. ఈ 2 కూడా వీలు కాని వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? హాయిగా చూడండి, రోజు అమ్మవారి దర్శనం చేసుకోండి, హోమం దర్శించండి, అమ్మ అనుగ్రహం పొందండి. అయితే ఈ వారాహి నవరాత్రి విధానం ఏమిటంటే ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో సామూహికంగా జరుగుతుంది. ఇందులో రెగ్యులర్గా అనేక మంది పాల్గొంటూ ఉంటారు, వాళ్ళందరికీ తెలుసు. ఎవరన్నా కొత్తగా పాల్గొనాలనుకునే వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చేయడం కొంచెం ఆలస్యమైంది, కొంచెం నాకు ఆరోగ్యం సహకరించగా లేట్ అయింది. ఒకరోజు ముందరే వీడియో వస్తుంది, చూడండి. ఈ నవరాత్రుల్లో అనేక ధర్మ సందేహాలు ఉన్నాయి, చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. అవన్నీ కూడా ఇంకొక వీడియోలో వివరంగా చెప్తాను. మా పీఠంలో మేం చేసి వారాహి నవరాత్రులలో ప్రతిరోజు కలశ స్థాపన, కలశానికి పూజ, అగ్ని ప్రతిష్ట, అగ్నిముఖావే దేవాహ అని చెప్తున్న శాస్త్రం. దేవతలు అగ్నిముఖంగా అర్చించబడతారు. అందువల్ల అగ్నిహోత్రులకు అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారి ప్రీతికి హోమం చేయడం జరుగుతుంది. మన పీఠంలో జరిగేది శుద్ధ దక్షిణాచారం. అంటే వామాచారంలో మధ్యమాంశాలు వాడతారు, తప్పని చెప్పట్లేదు, వాళ్ళ విధానం వాళ్ళది. మన విధానంలో శృంగేరి విరూపాక్షపీఠ సంప్రదాయంలో గుంటూరులో కళ్యాణానంద స్వామి వారి యొక్క శిష్య పరంపర మాది. మా విధానంలో చేస్తాము. వారాహి అమ్మవారు నేలలో పండేటువంటి దుంపలు, కాయలు అమ్మవారికి ఇష్టం. మన ఛానల్లోనే మొట్టమొదట మన దేవప్రశ్న ఛానల్లోనే వీటి వినియోగం చెప్పడం జరిగింది. అనేక సంవత్సరాల పాత వీడియోలు మీరు చూసినట్లయితే, లైవ్ టెలికాస్ట్లు చూసినట్లయితే. అయితే చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. తోటకూర ఇవన్నీ వేయడం కాదు, నేలలో పండిన దుంపలు మాత్రమే. అవి ఏ దుంపలు? స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప, వేరుశనక్కాయలు, చామదుంపలు, ఆలుగడ్డలు ఇవి ఉత్తమం. చెరుకు ముక్కలు, వీటితో కూడా హోమం చేయవచ్చు. ఇంకా అనేక విధానాలు ఉన్నాయి. దీంట్లో ధాన్యంతో హోమం చేయవచ్చు, తెల్ల నువ్వులతో హోమం చేయవచ్చు, అనేక విధానాలు ఉన్నాయి. మన పీఠంలో మంచి విధానం ఏమిటంటే శుద్ధ సాత్వికమైన విధానం. మీ ఇంట్లో మీరు చేసుకోవాలంటే అలా చేసుకోవాలి. ఓ ఫోటో పెట్టుకోండి,
అష్టోత్తరం పూజ చేసుకోండి. మినిమం శక్తి ఉంది, ఒక బ్రాహ్మణుడి సహాయం తీసుకోండి, ఆయనకి వారాహి మంత్రోపదేశం ఉండాలి. కలశ స్థాపన చేసి 9 రోజులు పూజ చేయండి. మద్యం విధానం. మీకు ఇంకా అవకాశం ఉంది, ఓ బ్రాహ్మణ సహాయంతో హోమం చేసుకున్న రోజు ఆయనకి వారాహి మంత్రోపదేశం ఉండాలి. మీకు ఇవేమీ వీలు కాదు, మన పీటలో మనం చేస్తున్న హోమంలో పాల్గొనండి. స్క్రీన్లో నెంబర్ ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్తాను నేను. ఉచిత సేవ కాదు, దీనికి కొంత నిర్ణీత రుసుము ఉంటుంది. మన కమ్యూనిటీ పోస్టులు పెట్టడం జరిగింది, మన ఛానల్లో చూడండి. ప్రతిరోజు వారాహి అమ్మవారి దర్శనం చేసుకోండి, చండీ హోమం దర్శనం చేయండి, అమ్మ అనుగ్రహం పొంది సకల శుభాలు పొందండి. మరొక వీడియోలో ఈ వారాహి మంత్రంతో క్లుప్తంగా చేసుకునే చిన్న చిన్న విధులు, జరుగుతున్న పొరపాట్లు చెప్తాను. చాలామంది చేస్తున్న పొరపాట్లు తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తున్నారు, అవి కూడా చెప్తాను చూడండి. శుభం భూయాత్.